ప్రభునందు నాకెంతో విలువైన వారలారా, ఈవేళ మన పాఠ్యాంశం మన జీవిత మాన్యువల్ అనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 119వ అధ్యాయంలో 73వ వచనంలో నుండి 80 వరకు ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితవనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునగాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. నేను బ్రతుకున్నట్లు నీ కరుణ కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నీ మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకున్న వారును నా పక్షం నొందురుగాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. దేవుడి మాటల్ని మన వెనుకల్లో విశేషంగా దీవించి ఆశీర్వదించి ఫలింపజేయనుగాక. నాకెంతో విలువైన వారలారా, మన ఇంట్లో కొనుక్కున్నటువంటి ప్రతి వస్తువుకు ఒక మాన్యువల్ ఉన్నట్లే మీరు వాడే మొబైల్ ఫోన్ కావచ్చు, టేప్ రికార్డర్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, మీరు ఏ వస్తువు, టీవీ కావచ్చు, మీరు ఏ వస్తువు కొనుక్కున్నా దాని వెనకాల మనకు ఒక మాన్యువల్ పుస్తకం అంటూ ఒకటి ఇస్తారు కదండి. అలాగనే మన జీవితానికి కూడా ఒక మాన్యువల్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదండి. అయితే అది కూడా ఉందండి. దాన్నే దేవుని వాక్యం అనే బైబిల్ 73వ వచనంలో నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అన్నాడు. దేవుడు మనలను తన స్వరూపంలో కలగజేసుకున్నాడు. 139వ కీర్తనలో మనం చూస్తాం కదండి. మనం పుట్టక ముందే మన జీవితాలను గురించి మన దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆయన మనలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన మనస్సును, జన్యు నిర్మాణాన్ని ఇచ్చాడు. మన ఆయుష్ కాలాన్ని ఆయన తన పుస్తకంలో ముందుగానే రాసేశాడు. శ్రేష్టమైన దాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. జీవితంలో మనం ఎలా నడుచుకోవాలో తెలియజేయడానికి ఆయన ఒక నియమావళిని కూడా మన కోసం రచించాడు. ఆయన మనకు బైబిల్ని ఇచ్చాడు. నేను మీకు జ్ఞానం బోధిస్తాను. ఈ గ్రంథాన్ని మనం ఎంతగా అర్థం చేసుకుంటే అంతగా మనల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. మీరు నా పోలికలో సృష్టించబడ్డారు. మీ చేతులను, కాళ్ళను, కనులను, చెవులను, నాలుకను ఎలా ఉపయోగించాలో నా వాక్యము ద్వారా నేను మీకు తెలియజేస్తాను. నా వాక్యం ద్వారా మీ హృదయం ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది అని ఎంతో చక్కగా వివరిస్తున్నాడు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించున్నాయి. అది మన ఉనికికి మూలం. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. అది మన కార్యసాధన. మన జీవితంలో కార్యసాధన చేయాల్సిన నియమావళి బైబిలే కదండి. ఎలాంటి నియమావళి లేకుండా మనుషులు తమ జీవితాలు సాగించడం ఎంత విచారకరం. వాళ్ళ వివాహాలు కావచ్చు ఎందుకు విచ్ఛిన్నం అవుతాయండి? వారి దేహాలు ఎందుకు దుర్భరంగా మారుతాయండి? వాళ్ళు ఎందుకు కుచించుకొని పోతున్నారో తెలియని ఆశ్చర్యానికి వాళ్ళు గురవుతున్నారు కదండి. పతనం కాకముందే దేవుని వాక్యాన్ని చదివి మన అనుదిన జీవితంలో దేవుని నియమాలను అనుసరించడం అనేది ఎంత ప్రాముఖ్యమో కదండి. జీవితంలోని సమస్తం దేవుని వాక్య పరిధిలోనికే వస్తుంది. విశ్వాస సంబంధమైన జీవితం జీవించడానికి కావలసిన నియమావళిని అది మనకు అందిస్తుంది. జీవితంలో నూతన సవాళ్ళు, సమస్యలు తలెత్తినప్పుడు దేవుడు అనుగ్రహించిన జీవిత నియమావళి వైపు మనం చూద్దాం. అప్పుడు మన జీవితంలో దేవుని ప్రణాళిక ప్రకారం జీవించడానికి ఈ దేవుని వాక్యం మనకి ఎంతగానో సహాయం చేస్తుంది. దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.